చెప్పండి. కీర్తన 65:11 ఏమన్నారు చెప్పండి? సంవత్సరమున నీ దయా కిరీటము ధరింపచేసి ఉన్నావు. సంవత్సరమున నీవు నాకు దయా కిరీటమును ధరింపచేసి ఉన్నావు. ధరింపచేసి ఉన్నావు. నీ జాడలు సారము వెదజల్లుచున్నవి. అడవి బీడులు సారమును చిలకరించుచున్నవి. కొండలు ఆనందమును నడికట్టుగా ధరించుకొని ఉన్నవి. పచ్చిక పట్లు మందలను వస్త్రము వలె ధరించి ఉన్నవి. లోయలు సస్యముతో కప్పబడి ఉన్నవి. అన్నియు సంతోషధ్వని చేయుచున్నవి. అన్నియు కూడా ప్రకృతి అంతా కూడా ఏం చేస్తుంది చెప్పండి? గానము చేస్తుందంట. దేవుని స్తోత్రము. హల్లెలూయా. వర్షాకాలము వచ్చిన తర్వాత ప్రకృతిలో ఎన్నో అందాలు, అవి తలలు ఆడిస్తూ ఊగుతూ పచ్చదనముగా ఉన్నప్పుడు వాటి అందాన్ని దేవుడే వాటికి కలగజేస్తున్నాడు. మానవుడు కూడా అలాగే ఉండాలని దేవుడు కోరుకున్నాడు. మానవుడు కూడా అలాగే దయా కిరీటాన్ని చేసి ఎలా ఉండాలనుకున్నాడు చెప్పండి? వనము వలి పచ్చగా ఎప్పుడు ఫలించేవాడిగా ఉండాలి అనుకుని దేవుడు మనలను ఎక్కడ ఉంచాడు చెప్పండి? ఏదేను వనములో ఉంచాడు. ఆ వనము ఎలా ఉంటుంది చెప్పండి? దేవుని యొక్క నివాసమై ఉన్నది. ఆ నివాసములో, ఆ వనములో ఉండాలి అని కోరుకున్నాడు. కానీ మానవుడు ఏం చేశాడు చెప్పండి? దేవుని సన్నిధిని విడిచి బయటికి వచ్చేసాడు. గచ్చ పొదలు, ముళ్ళ పొదలు, ఇంకేంటి చెప్పండి? బీడు భూములు, అలాగునే ఫలింపు లేని బ్రతుకు, అలాంటి జీవితానికి ఇష్టపడి దేవుని సన్నిధికి దూరమయ్యి వెళ్ళిపోయాడు. ద్వారాలు మూసుకుని దేవుడు అతనికి ద్వారాలు తెరిచి ఆశీర్వాదాలు తల మీద దయా కిరీటముగా రక్షణ ఆనందాన్ని అతని మీద అలంకరింప చేస్తే రక్షణ పోగొట్టుకుని ఏం చేశాడు చెప్పండి? దేవుని సన్నిధిని దూరం అయిపోయాడు. అలాంటి మానవుణ్ణి ఎత్తుక్కుంటూ ప్రభు ఈ లోకంలో శరీరధారుడుగా ఆయన మన కొరకు జన్మించి ఈ భూమి మీద కోట్ల కొలది దేవదూతలు వారు తప్పు చేసినప్పుడు వారికి క్షమార్పణ లేనే లేదు. వారు చేసినట్టుగానే మనము చేశాం. వారు చేసినట్లుగానే మనము కూడా తప్పు చేశాం. కానీ మనకు క్షమార్పణ ఉన్నది, వారికి క్షమార్పణ లేదు. వారు ఎక్కడున్నారు చెప్పండి? కటిక చీకటిలో ఉన్నారు, శపించబడిన వారిగా ఉన్నారు. దేవుని మహిమా దూతలు కనుక దేవుడు మహిమ దూతల కన్నా కూడా దేవుడు నిన్ను ఎంత ప్రేమించి ఈరోజు మరలా నీ దగ్గరికే వాక్యాన్ని పంపించి, నీవు చేదు మాటలు, చేదు కాయలు, నీవు నా మందిరంలో నా యొక్క సన్నిధిలో నీవు ఎన్ని రకాలుగా ప్రవర్తించినా నిన్ను మరలా తన సన్నిధిలో చేర్చుకోవటానికి ప్రభు ఎంత ప్రేమను చూపిస్తున్నాడో చూడండి. అందరి పక్షాన ఈరోజు అందరి పక్షాన అదే ప్రేమ కలిగి ఉన్నాడు. అర్హత లేనివారు పెంట కుప్పలలో నివసించేవారిని సింహాసన ఆసీనులుగా చేయాలని, వారి సింహాసన ఆసీనులుగా వారు ఉండాలి అని, దేవుని ప్రజలు ఉండాలి అని. ఆయన రాజ్యం ఎలాంటిది చెప్పండి? ఆయన భుజముల మీద రాజ్యభారం ఉన్నది. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త మన దేవుడు ఎంతో బలవంతుడైన దేవుడు. సాతాను యొక్క అధికారములో నుండి దేవుడు నిన్ను తప్పించి తన రాజ్య పౌరులుగా నిన్ను చేయాలని ఈ రోజుకి ఆయన ఆశ కలిగి ఉన్నాడు. ఇంకా నీవు తప్పు మార్గాల్లోనే తిరుగుతూనే ఇంకా దుష్ట సాంగత్యం, దుష్ట ఆలోచనలు, ఆ మొదటి ప్రేమ, మొదటి క్రియను నీవు కోల్పోతున్నావు. మొదటి ఉపదేశాన్ని కూడా నీవు కోల్పోతున్నావు.
ఎలాగూ నీవు నాన్నగారు అంటారు చూడండి, ప్రకటన గ్రంథము 3:3 నాన్నగారు ఎప్పుడు కూడా ఈ మాట చెప్పేవారు. ఆ మాటను జ్ఞాపకం నీవు చేసి, ఎలాగూ ఉపదేశము నీవు ఎలాగూ ఉపదేశము పొందితివో, ఎలాగూ వింటివో, నీవు ఎలాగు వింటివో జ్ఞాపకము చేసుకొని నీవు జ్ఞాపకము చేసుకుని దానిని గైకొనుచు మారు మనస్సు పొందుము. నీవు జాగారూకుడివై నీవు ఇంకా జాగారకుడిగా ఉండిన ఎడల నేను దొంగవలే నీ యొద్దకు వస్తాను. ఎలాగూ ఉపదేశము పొందావు, రక్షణ పొందేటప్పుడు ఎలాంటి మాటలు ఇచ్చావు, అవన్నీ గుర్తుకుంటూ రావటం లేదు మనకి. రక్షణ పొందేటప్పుడు ఆ బాధ పోయినప్పుడు, ఆ దుఃఖము పోయినప్పుడు, అప్పుడు దేవునికి మనం ఏమంటామంటే, నేనే మొదటి ప్రార్థనలో ఉండాలి, నేనే ముందుగా వెళ్ళాలి, నేనే అన్ని పనులు చేయాలి అనుకుంటాం. ఆ తర్వాత ఏమవుతుంది చెప్పండి, మనం రాను రాను కనపడకుండా బయట తిరిగే పరిస్థితి కలుగుతున్నది. ఎందుకు అంటే, ఎందుకని మీకు అలాగ అయిపోయింది? ఆ మొదటి ప్రేమ ఏమైపోయింది? ఆ మొదటి క్రియ నాలో నుండి ఎందుకు పోగొట్టుకున్నావు నా కుమారుడా? నేను నీకు ఏమి చేశాను అని దేవుడు నిన్ను అడుగుతున్నాడు. దూరమైపోయినా చెదరిపోయినా నిన్ను కాపాడటానికే కదా నా చేతులు సాపి ఉన్నాను అంటున్నాడు. ఎందుకని నీ హృదయం పాషాణంగా మారింది? ఎందుకు నీ హృదయం అంత కఠినంగా మారిపోయావు? నేను ఏమి చేశా అని దేవుడు నిన్ను అడుగుతాడు తప్పకుండా. కనుక అప్పుడు నీవు సమాధానం చెప్పాల్సి వస్తుంది. యెహెజ్కేలు గ్రంథం 36:25-26 చూడండి. మీ అపవిత్రత యావత్తు పోవునట్లు నేను మీ మీద శుద్ధ జలమును చల్లెదను. మీ విగ్రహముల వలన మీకు కలిగిన అపవిత్రత అంతయు తీసివేసెదను. నూతన హృదయము మీకిచ్చెదను. నూతన స్వభావమును మీకు కలగచేసెదను. రాతి గుండె నీలో నుండి తీసివేసి మాంసము గుండెను మీకిచ్చెదను. నా ఆత్మ మీ మీద ఉంచి నా కట్టడలను అనుసరించువానిగా నేను నా విధులను గైకొనువానిగా నేను నిన్ను మిమ్ములను చేసేదను. మీ అపవిత్రత యావత్తు ఆయన ఏం చేయాలనుకున్నారు చెప్పండి? పోగొట్టి మీ అపవిత్రతలో నుండి మీరు మీ సొంత స్వనీతి మార్గాలలో అపవిత్రులుగా మారిపోయి దేవుని సన్నిధికి దూరమైపోయి శ్రమల పాలై, నిందల పాలై, వ్యాధుల పాలై నా బిడ్డలు దూరమైపోయిన వారి హృదయం కూడా ఏమైంది చెప్పండి? రాయిలాగా బిగిసిపోయిందంట. ఎందుకంటే దేవుని మాటలు ఫస్ట్లో చాలా బాగుంటాయి, అన్నీ నా గురించే మాట్లాడారు, బాగుంది అనుకున్నాను. రాను రాను ఏమవుద్ది చెప్పండి? చాలా కఠినంగా ఉంటాయి. కనుక అది నాకు కాదులే, పక్కన వాళ్ళకి అంటుంది. అట్లా నీ హృదయం ఏమవుతుంది చెప్పండి? కఠినమైపోతుంది. ఎన్నోసార్లు నిన్ను తాకాలని, నిన్ను వెలిగించాలని, నీ ద్వారాలు తీయాలని, నీతో కలిసి ఉండాలి అని దేవుడు ఎన్నోసార్లు నిన్ను హెచ్చరిక చేసిన నీ ద్వారాలు తీయటలేదు. ఎందుకంటే కొన్ని హద్దులు పెట్టుకున్నావు. ఈ హద్దుల్లో నేను ఈ హద్దు దాటితే నాకు అవమానం వచ్చుద్దేమో, ఈ హద్దు దాటితే సమాజంలో నేను చేసిన దానికి అవమానపడతానేమో అనుకుంటున్నావు నువ్వు. కనుక హద్దు దాటితే దేవుని శాంతిని నీవు చూడగలుగుతావు, రక్షణ ఆనందాన్ని చూడగలుగుతావు. నీలో ఉన్న రాతి గుండె పాపము శాపముల వల్ల నీ హృదయము కఠినమైపోయిన ఆ కఠినత్వాన్ని తీసివేసి దేవుడేమన్నారు చెప్పండి? మెత్తని మాంసము గుండెను నీకిస్తాను. అది ప్రేమ, దయ, కనికరము, సమాధానము ఇక దానిలో నివాసము చేస్తాయి. దేవుని స్తోత్రము, హల్లెలూయా. కనుక
ఇప్పటి వరకు నీవు ప్రేమ లేకుండా, దయ లేకుండా, నీ పొరుగు వారిని ప్రేమించకుండా, వాళ్ళు మోసం చేశారో చేయలేదో కానీ వారు నువ్వే మోసం చేసే వ్యక్తిగా నువ్వు బతుకుతున్నావంటే నీ గుండె రాతి గుండె అంటున్నాడు. ఇది సాతాను నిన్ను కఠినపరిచింది. దేవుని స్వభావం నీలో లేనే లేదు. కనుకని ఆయన స్వభావాన్ని కలగ చేయాలని ఈ నూతన సంవత్సరంలోనైనా నీవు నూతనంగా నాకు మారాలని, నూతన కుమారుడిగా, నూతన కుమార్తెగా మారాలని ఈ మనుషుల యొక్క చూడండి, రోమాపత్రిక 12వ అధ్యాయం 2వ వచనం చూడండి. మీరు ఈ లోక మర్యాదను మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమయ్యున్న దేవుని చిత్తము ఏదో పరీక్షించి తెలుసుకొనున్నట్లు మీ మనస్సు మారి మీ మనస్సు మారుట వలన మీరు నూతనము అవుట వలన రూపాంతరం పొందండి. మీరు ఈ లోక మర్యాదను, ఈ లోక సాంప్రదాయాలు, ఈ లోక అలవాటులు వాళ్ళలా చేస్తున్నారు కనుక నేను చేస్తే తప్పేముంది అంటున్నావు. దేవుడు ఆ పిలుపుతో నిన్ను పిలవలా. దేవుడు నిన్ను పిలిచింది తన స్వభావం కలిగి ఉండాలని, ఆయన స్వభావం నీలో కనపడాలని. ఆ పక్కనోళ్ళ మాటలు, వాళ్ళ స్వభావాలు నేర్చుకోమని కాదు. నేను దేవుని సన్నిధిలోని నిన్ను పిలిచింది. వాళ్ళు ఎంత వేస్తున్నారు, వాళ్ళకన్నా మనం తక్కువ వేయాలి, ఇది కాదు. దేవుని స్వభావం నీలో ఉంటే నీవు ఎలా ఉంటావు చెప్పండి? దేవుని సంతోషపరిచే కుమార్తెగా, కుమారుడిగా ఉంటావు. కనుక దేవుడు నిన్ను తన స్వభావం నీలో పెట్టి ఆయన ప్రేమ ఈ లోకానికి చూపించాలనుకున్నాడు. ఆయన నిన్ను నూతన సృష్టిగా ఈ లోకము ఎదుట నిన్ను సాక్షిగా నిలబెట్టాలని. ఈ లోకములో నిన్ను సృష్టించింది దేనికి చెప్పండి? ఈ సృష్టిలో నువ్వు కూడా ఒక సృష్టివే. కానీ దేవుణ్ణి మహిమపరిచే శక్తి నీకు దేవుడు అనుగ్రహించాడు. కనుక దేవుణ్ణి మహిమపరిచే శక్తి, దేవుణ్ణి ఆరాధించే శక్తి, ఆయన మనస్సు నీ దగ్గర ఉంది. నీవు ఆయనను ఆరాధించే శక్తి నీకు దేవుడు కలగచేశాడు. అంటే నీవు ఎలా ఉండాలి చెప్పండి? వీళ్ళ మనుషుల సాంప్రదాయాలు ఏమన్నారు చెప్పండి? మనుషుల మర్యాద చొప్పున అనుసరింపక, మీరు మనుషుల మర్యాదలను అనుసరింపక ఉత్తమమైన దానిని, అనుకూలమైన దానిని, సంపూర్ణమయ్యున్న దేవుని చిత్తము నీ పక్షాన ఏది ఉన్నదో పరీక్షించి తెలుసుకొనున్నట్లు అది పరీక్షించండి, తెలుసుకొనండి. అప్పుడు మీ మనస్సు మారుతుంది. దేవుడు నీ పక్షాన నీవు అనుకుంటున్నావు, నా స్థితి ఇంతేని అనుకుంటాం. కానీ నీవు దేవుని మాట ప్రకారంగా నడిచినప్పుడు నీ ప్రణాళికలు దేవుని దృష్టిలో ఉన్నాయి. నేను ఎక్కడ కూర్చోబెట్టాలో, ఎక్కడికి తీసుకువెళ్ళాలో అవన్నీ ఆయనకు తెలుసు. మనం అనుకుంటాం, ఊహించేది కొద్దిగే. దేవుడు చేసేదేంటి చెప్పండి? నువ్వు అనుకున్న దానికన్నా కూడా, నీవు ఊహించిన దానికన్నా కూడా అత్యధికమైన మేలు చేస్తాడు. దేవునికి స్తోత్రము. నా జీవితంలో అయ్యే చేశాడు, అలాగ మీ జీవితాల్లో కూడా చేస్తాడు. కనుక ఇక మునుపటి వాటిని మీరు జ్ఞాపకమునకు తెచ్చుకొనకండి. చూడండి, ఇర్మియా గ్రంథము 31వ అధ్యాయం 13వ వచనం చూడండి. వారి దుఃఖమునకు ప్రతిగా సంతోషమిచ్చి వారిని నేను ఆదరించదను. విచారణ కొట్టివేసి నేను వారికి ఆనందము కలుగజేతును గనుక కన్యకలను యవ్వనులను వృద్ధులు కూడి నాట్యమందు సంతోషించెదరు. క్రొవ్వుతో యాజకులను సంతోషపరిచెదను. నా జనులు ఉపకారము తెలుసుకొని తృప్తి నొందెదరు.
వాక్కు ఇదే యెహోవా వాక్కు, వారి దుఃఖమునకు ప్రతిగా సంతోషమును వారిని ఆదరించదను. వారిని నేను ఆదరించదను, విచారము కొట్టివేసి విచారమును కొట్టివేసి నేను వారికి ఆనందము కలుగజేతును. వారికి నేను ఆనందమును కలగచేసెదను. కనుక కన్యకలు యవ్వనులు వృద్ధులు కూడి వచ్చి నా సన్నిధిలో నాట్యమందు సంతోషించెదరు. నాట్యమందు సంతోషము. మనం ఏం చేస్తున్నాం చెప్పండి? పాటలలో సంతోషం, నాట్యమందు సంతోషం. నాట్యాలు మనము వేయటలేదు, కానీ పాటలలో దేవుణ్ణి సంతోషంగా పాడుతూ ఉన్నాం. దేవుని స్తోత్రము, హల్లెలూయా. కనుక రాను రాను మన సంఘములో యవ్వనస్తులు మంచి ఏం చేస్తున్నారు చెప్పండి? ఉజ్జీవమైన పాటలు, అందరూ కూడా ఆనందపడే విధమైన పాటలతో దేవుని మీరు మహిమపరుస్తున్నారు. దేవునికే మహిమ కలుగును గాక. దేవుని స్తోత్రము. ఈ ఉజ్జీవం ఆగకూడదు. ఈ ఉజ్జీవం అందరిలో కూడా అది ఏం చేయాలి చెప్పండి? రావాలి. కనుక అందరూ కూడా మనం పాటలు పాడాలి అనుకున్న వారు నేర్చుకొని దేవుని సన్నిధిలో దేవుని మీరు మహిమపరచండి. కనుక దేవుడు అంటున్నాడు, తన బిడ్డలకు దుఃఖాన్ని ఏం చేస్తున్నాడు చెప్పండి? కొట్టివేస్తున్నాడు. కనుక వారిలో ఉన్న నిందల అవమానాలు తీసివేసి వారిని దేవుడు ఏం చేస్తున్నాడు చెప్పండి? ఇక ఎన్నడూ కూడా వారు ఆ చింత, ఆ వేదన, ఆ దుఃఖ పడకుండా వారికి నేను తోడుగా ఉండి వారిని నేను నడిపిస్తాను అని దేవుడి వాగ్దానము చేస్తున్నాడు. చూడండి, అలాగే 31:24 నుంచి చూడండి. ఆలకించండి. అలసి ఉన్న వారి ఆశను తృప్తిపరచెదను, క్షీణించిన వారు అందరినీ నింపుదును. కావున సేదన చేయు వారిని మందలతో తిరుగువారేమి యూదావారందరినీ పట్టణస్థులందరూ ఆ దేశములో కాపురముందురు. అంతలో నేను మేలుకొని ఆలోచింపగా నా నిద్రలలో నాకు ఎంతో వినోదమాయను. దేవునికి స్తోత్రము, హల్లెలూయా. మత్తుగా పడి ఉన్న వారులారా, మత్తులుగా జీవిస్తున్న వారులారా, దేవుడు మీకు ఆ మత్తును తీసివేసి నిద్రలో మీకు ఆనందాన్ని కలగజేస్తున్నాడు. కనుక దేవుడు మానవుడు ఈ లోకములో ఏ సంతోషము అతని జీవితంలో లేనప్పుడు ఆ మత్తులోనే ఉంటాడు. ఏ ఆశ లేనివాడు ఎలా ఉంటాడు చెప్పండి? మత్తుగా ఉంటాడు. ఏముందని అంటాడు, ఏది చెప్పినా నీకు మేలు కలుగుతుంది అన్నా కూడా నమ్మని పరిస్థితిలో ఉంటాడు. అలాంటి వారిని తిరిగి మరలా దేవుడు ఆశీర్వదించి వారిని తృప్తిపరిచి ఏమన్నారు చెప్పండి? 25లో కావున సేద్యము చేయు వారిని మందలతో తిరుగువారిని అందరినీ పట్టణస్థులందరూ ఆ దేశంలో వారు కాపురముంటారు. కనుక దేవుడు వారందరినీ కూడా మరి ఆ దేశంలో కాపురముంచి వారికి మేలు చేసి ఆనందము సంతోషాన్ని కలగచేసి వారికి నూతన హృదయం నూతన బలాన్నిచ్చి తన ప్రజలుగా చేసుకుని వారి మధ్యలో ఆయన నివాసము చేస్తాడు అంట. కనుక మునుపటి వాటిని జ్ఞాపకమునకు మీరు తెచ్చుకొనకండి. కనుక దేవుడు మనకు తోడుగా ఉండి మనకు శాంతి అనుగ్రహించాలని ఆయన అంటున్నాడు, ఈ లోకం ఇచ్చినట్లుగా కాదు, నేనిచ్చే శాంతి మీకు ఈ లోకం ఇచ్చే దానికన్నా కూడా సంతోషముగా ఉంటుంది. అది ఎవ్వడు ఎన్నడూ మీ యొద్ద నుండి ఆ శాంతిని దొంగిలించలేడు. కనుక దేవుడు మనకు శాంతిని అనుగ్రహిస్తే సాతాను మనలను ఏమీ కూడా చేయలేడు. యోబు కుటుంబం మీద దేవుడు రక్షణ కంచి వేసి శాంతిని అనుగ్రహించాడు. సాతాను
ఈ లోకంలో అనేక మందిని మోసం చేసింది. కానీ యోబులో ఉన్నదేంటి చెప్పండి? అతను భూమి మీద యథార్థపరుడు, చెడుతనమును విసర్జించినవాడు కనుక భూమి మీద అతన్ని దేవుడు ఏం చేశాడు చెప్పండి? అతనికి కలిగిన సమస్తము కూడా ఆశీర్వదించి భూమి మీద అతన్ని గొప్పవాడిగా ఆశీర్వదించి ఉన్నాడు. కనుకనే అతని చుట్టూ ఏముందో చెప్పండి? శాంతిని దేవుడు అనుగ్రహించాడు. కనుక సాతాను పరలోకములో దేవుని దగ్గరకు వెళ్ళినప్పుడు మరి దేవుడు సముఖములో సాతానా, నీవు ఇదిగో యోబు విషయాన్ని చూసావా అని అడిగినప్పుడు చూశాను, కానీ అతనికి కలిగిన సమస్తము మీద నీ కాపుదల ఉన్నది. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. కనుకని నేను అతన్ని ఏమీ కూడా చేయలేను. కనుక అలాంటి శాంతిని నీకు అనుగ్రహించాలని దేవుడు కోరుకొని ఉన్నాడు. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. కనుక దేవుడు మనకిచ్చిన ఈ రక్షణ విలువలు మనం పోగొట్టుకొనకుండా చూడండి, లాస్ట్ వచనాలు 40వ అధ్యాయం యెషయా గ్రంథము 31 చదివి ముగించేద్దాం. యెహోవా కొరకు ఎదురు చూచువారు యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలము పొందుదురు. నూతన బలమును వారు పొందెదరు. వారు పక్షిరాజులు వారు పక్షిరాజు వలె రెక్కల సాపి పైకి ఎగిరెదరు. అలయక వారు పరిగెత్తెదరు. సొమ్మసిల్లక వారు నడిచిపోయెదరు. యెహోవా కొరకు ఎదురు చూసేవారు ఎలా ఉంటారు చెప్పండి? ఎప్పుడు కూడా నూతన బలాన్ని పొందుతారంట. దేవుని మీద ఆశ కలిగిన వారు, దేవుని మీద విశ్వాసము కలిగిన వారు అల్ప విశ్వాసులు కాదు, శాశ్వతమైన విశ్వాసము కలిగిన వారు ఎప్పుడు కూడా వారు బలము మీద బలము పొందుతారు. బలము మీద బలం పొందుతారు వారు. చూడండి, కీర్తన గ్రంథం 84వ అధ్యాయము 7వ వచనములో వారు నానాటికి బలాభివృద్ధి నొందుచు ప్రయాణము చేయుదురు. వారిలో ప్రతి వాడును సియోనులో దేవుని సన్నిధిని కనపడతారు. దేవుని స్తోత్రము. హల్లెలూయా. వారు ఎలా ఉంటారు చెప్పండి? నానాటికి యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలమును పొందెదరు. వారు పక్షి రాజుల వలె రెక్కల సాపి పైకి ఎగురుతారు. పక్షి రాజుల వలె రెక్కలు అంటే అది మనం ఇప్పుడు ఎగురుతామండి అంటే కొంతమంది ప్రయోగాలు చేసి ఎగురుతున్నారు. అది కాదండి ఆత్మీయ జీవితం. ఆత్మీయ జీవితంలో నీ శ్రమలలో దుష్టుడు నీ మీదకు మరి శోధించినప్పుడు ఆ శోధనలో నుండి నీవు పైకి ఎగిరి వెళ్ళిపోతావు అని దేవుడు అక్కడ తెలియపరుస్తున్నాడు. అలాంటి ఒక బలాన్ని ప్రతి శోధనలో కూడా జయించే శక్తి, ఆ జయాన్ని పొందటానికి నీకు బలం ఇస్తే రెక్కల సాపి నీవు పైకి ఎగిరి వెళ్ళిపోతావు. దేవుని స్తోత్రము. హల్లెలూయా. అలాంటి బలాన్ని, అలాంటి విజయాన్ని దేవుడు నీకు ఇస్తాడు. వారు ఎలా పొందుతారు చెప్పండి? బలము, వారు సాగిన కొలది బలాభివృద్ధి పొందుచు ప్రయాణము చేస్తారు. వారి ప్రయాణములో ఎన్నడూ వెనక్కి తిరగరు. ఇశ్రాయేలీయులు అరణ్య మార్గములో ఎప్పుడు వెనక్కి తిరిగితూనే ఉన్నారు. వారు వెనక్కి చూస్తూనే ఉన్నారు. అదేమంటే మాకు ఈ బీరకాయలు, ఈ కాకరకాయలు ఇవి తింటున్నాం మేము కనుక అక్కడ అవన్నీ కూడా మేము కాకరకాయలు, బీరకాయలు, సొరకాయలు ఇవన్నీ తిన్నాం. ఇక్కడైతే వట్టి మన్నా తిని మా నోరు మరి సప్పబడి పోయింది అని చెప్పి దేవుని మీదే వారు ఎందుకంటే విసుగుదల చేశారు, దేవుణ్ణి ఇసిగించారు. వారికి దేవుడు కొండల్లో తేనెలాంటి నీరునిచ్చాడు, పరలోకములో దేవదూతలు తినే ఆహారం ఇచ్చాడు. కానీ ముందుకు సాగక వారు వెనకకే చూశారు. వారు ముందుకు సాగలేదు కానీ వెనక్కి చూశారు. దేవుడు ముందుకు నడిపిస్తున్నా ముందుకు సాగని వారు వెనక్కి చూసినప్పుడు వారు ఏమయ్యారు చెప్పండి? అరణ్యములో రాలిపోయారు. కనుక వారికన్నా మనం గొప్పవారు ఏం కాదు. కనుక దేవుడు మిమ్మల్ని నడిపించాలని, ముందుకు తీసుకువెళ్ళాలని, సంవత్సరము మీరు బలాభివృద్ధి పొందాలని, దేవుని యొక్క నివాసములో మీరు ఉండాలని,
దేవుణ్ణి చూడాలని, ఆయన నివాసములు రమ్యమైన నివాసములలో మీరు కనులారా తన బిడ్డలను చేర్చుకోవాలని ఆశ కలిగి ఉన్నాడు. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. సన్నిధికండి రమ్మని నక్కలంలో ఒక ఆయన ఉన్నారండి. ఇక్కడ గొప్ప అద్భుత కార్యాలు జరుగుతాయి, వెళ్ళండి అని చెప్పారు. ఆయన టైలర్ అండి, మా సిస్టర్ కూడా టైలరే. అయితే మా షాపు ఉండేది మా సిస్టర్కి. మిషన్లు పాడైపోతే బాగు చేయడానికి వచ్చేవారు. ఇక్కడికి వెళ్ళండి, అద్భుత కార్యాలు జరుగుతాయని చెప్పారు. తర్వాత ఇక్కడ చేపలు అమ్ముతారు కదా, ఇక్కడ వాళ్ళ పేర్లు అయితే నాకు తెలియదండి, మనుషులైతే తెలుసు అంతే. తను చెప్పింది. అలాగే ఇక్కడికి వచ్చాము మేము. అమ్మగారికి కలిసి కూడా 2 సంవత్సరాలు అయిపోయింది. అమ్మగారికి కూడా గుర్తులేదండి నేను వచ్చిన విషయం. అయితే అమ్మగారు చెప్పారండి, సన్నిధికి నడవండి, యేసు రక్తం ఉంది తీసుకుంటారా అన్న. తీసుకుంటానండి అని చెప్పాను. తీసుకున్నాను, రాస్తున్నాను రోజు. అలాగే బాగున్నాడండి, ఇప్పుడు పర్వాలేదు, బాగానే ఉంటాడు. దేవుడు దయ వల్ల మందులు కూడా వాడతలేదు. అన్నీ ఆయనకే అప్పచెప్పేశాను, ఆయన ఏమైనా చేయమని. మరి ఆయన ఏం చేయనున్నారో మరి. గొప్ప సాక్ష్యం అండి, దీవించను గాక.